హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ బియ్యం పిండితో మురుకులు చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాలి. మరొక స్టవ్ పైన మనము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని వాటర్ పోసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలండి. వాటర్ అన్నీ బాగా బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలి. తీసేసుకొని మనము బియ్యం పిండి పోసేసుకోవాలి. 4 గ్లాస్ బియ్యం పిండి పోసేసుకోవాలి. బియ్యం పిండి పోసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కారం వేసేసుకోవాలండి. హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ వామ్. ఇప్పుడు వామ్ని మంచిగా చేతిలో వేసేసుకొని మంచిగా నలిపేసేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ నువ్వులు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మంచిగా పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. అంత పిండి ముద్దలు లేకోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాయేమో ఒకసారి చూద్దామండి. ఇట్లా రౌండ్ చేసేసుకోవాలి. వాటర్ పోయడానికి ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాయి. వాటర్ పోసేసుకుందామండి. కొన్ని వాటర్ పోసుకుంటూ మనం పిండి తడుపుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకుందాము. స్పూన్తో కలుపుకోండి, ఎందుకంటే వేడిగా ఉంటాయి కదా వాటర్. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఆయిల్ 2 గరిటెలు ఆయిల్ పోసేసుకోవాలి. మనము పోసేసుకొని అంతా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. చిన్నగా కలుపుకోండి, ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వేడి వాటర్ కూడా పోసాం కదా మనము, అదంతా కూడా వేడిగా ఉంటుంది. చూసుకుంటూ కలుపుకోండి, చేయి కాలుతుంది లేకపోతే. ఇట్లా కలుపుకోవాలి. అంతా ఇట్లా ముద్ద వచ్చేటట్టుగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చపాతీ పిండి గట్టిగా ఉండేటట్టు కలుపుకోవద్దండి, మరి కొంచెం మెత్తగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. నేను చూపించే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇట్లా ముద్ద చేసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇలా పెద్ద హోల్స్ ఉండేది తీసేసుకొని మనం మురుకులు ఒత్తుకుంటాం కదా, అందులో పెట్టేసుకొని పిండి ఒత్తేసుకోవడమే. ఇప్పుడు మనం పిండి తీసేసుకుందాం. పిండి తీసుకొని రౌండ్గా చేసేసుకొని అందులో పడేటట్టుగా మనం షేప్ చేసేసుకోవాలి. ఇలా షేప్ చేసేసుకొని ఇందులో పెట్టేసుకోండి. ఇలా పెట్టేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకుందాం. చూసుకున్న తర్వాత హీట్ ఎక్కిందండి ఆయిల్. ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తేసుకొని లాస్ట్లో ఇట్లా గెరెట్తో అంటే అవన్నీ కింద పడిపోతాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా మనం రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మనము కాగిందా లేదో చూసుకొని మళ్ళీ రివర్స్ తిప్పుకోవాలి. కాగిందో లేదో చూసేసుకొని ఇట్లా కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. రెడీ అయిపోయినట్టే అండి. నెక్స్ట్ సేమ్ ఇలానే చేసేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒత్తేసేసుకుందాం. ఇలా ఒత్తేసేసుకొని గెరెట్తో ఇలా అనగానే అన్నీ కింద పడిపోతాయి. సేమ్ ఇంకా అదే విధంగా అన్నీ చేసేసుకోండి. ఇప్పుడు నేను అన్నీ మీకు చేసి చూపించాను కదా, సేమ్ అలానే చేసుకోండి. మీకు చూపిద్దామనేసి నేను 2-3 వేసానండి. ఇంకా సేమ్ పిండి అంతా అట్లనే చేసేసుకోండి సేమ్ ప్రాసెస్లో. ఇవి క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.